సార్ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం మనుగడలో సాగుతూ ఉంది. ఇప్పటికీ 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఇక్కడ ఏది తెలుసుకున్న అన్న పార్టీ పెట్టారు కదా, ఎలా ఉంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా నడుస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది సార్? సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అతను పెట్టినప్పుడు ప్రజల అందరికీ ఏ సంక్షేమ పథకాలు అందాలన్నా చక్కగా ఎవరికి అందవలసినవి అందేవి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమిటంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసిందని చెప్పి, ఉద్యోగం ఉందని చెప్పి ఎంతోమందికి పథకాలు రాకుండా అలోమని ఇవ్వడం జరుగుతుంది. అది ఏమిటంటే మీకు అన్ని యూనిట్లు వచ్చే ఇన్ని యూనిట్లు జరగడం జరిగింది. కోత పెట్టడానికి పైకి చెప్పడం మాత్రం మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి 99% ఇస్తామని అమలు చేస్తామని చెప్తున్నారు. అవన్నీ బూటకం. ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ గ్రహించి అందరూ గప్పుగా ఉన్నారు. టైం వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది నిర్ణయం చేసుకొని రెడీగా ఉన్నారు. పథకాల విషయంలో అయితే ఓన్లీ డూబు తప్ప జరిగేది అయితే ఏమి లేదు. ఎన్టీ రామారావు గారితో సంక్షేమ పథకాలు పోల్చుకుంటే 1% కూడా అది అమలు జరగలేదనేసి నా తాలూకు అభిప్రాయం. మహిళలకి చట్టసభలో రిజర్వేషన్ కానీ, ఏదైతే పెన్షన్ స్కీమ్ కానీ, రేషన్ కార్డులు, ఇలాంటి పథకాలన్నీ అప్పుడు ప్రజలకి పరిచయం చేసిందే ఎన్టీ రామారావు గారు అనుకోవచ్చా? అప్పుడు మహిళలకి సమాన హక్కు ఇప్పించింది ఏమన్నా, రేషన్ కార్డు ఇవ్వని చెప్పి ఏవైనా వస్త్రాల గురించి కానీ పెట్టే విషయంలో కూడా ఎన్టీ రామారావే తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి మహిళకి అందేటట్టు చేశారు. ఇప్పుడైతే ఆ విధంగా అయితే కొనసాగటం లేదు. చాలా దారుణంగా చాలా పేద ప్రజలు బతకడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా నిత్యావసర ధరలు కొనాలంటే చాలా హ్యాపీగా వెళ్ళి కొనుక్కొని వంట చేసుకుని హ్యాపీగా, ప్రభుత్వంలో కూడా ఇబ్బంది లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చాలా చక్కగా ప్రతి కుటుంబానికి కూడా అందుబాటులో వస్తువులు దొరికేటట్టు ఉండి ప్రతి ఒక్క పేదవాడు కూడా పనికి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఒక 800 రూపాయలు తెచ్చుకొని హ్యాపీగా గడుపుతున్నారు. కానీ ఈరోజు పైకి డబ్బులు వస్తున్నాయి కానీ చివరికి వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి ఉంది. చాలా దారుణం. లేబర్ అయితే ఇంకా చాలా ఆకలితో మలమల ఆడిపోతున్నారండి. ఇది పరిస్థితి. ఏదైతే వీళ్ళు సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు పంచాము ప్రజలకు అని చెప్పేసి ఒకవైపు చెబుతా ఉన్నారు. ఒకవైపు ఈ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంటు, ఈ ధరలని చెత్త పన్ను దగ్గర నుంచి అన్నీ పెంచింది. ఈ ఇవ్వడం ఎందుకు, తీసుకోవడానికి ఏం చేస్తారు సార్? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైతే 100 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడో అందులో ఇచ్చేది ప్రజలకి 1 రూపాయే, కానీ ఇతను దోచేది 99 రూపాయలు. దానివల్ల ఏంటంటే ప్రజలకి నేనేదో ఇన్ని సంక్షేమ పథకాలు చెప్పి అమ్మఒడని ఆవడని చెప్పి చెప్పడమే తప్ప ఆ వంక మీద ఎన్నో అప్పులు చేసేసి మన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇలాంటి రాక్షస పాలన ఉంచకూడదు. మళ్ళీ మన ఎన్టీ రామారావు పాలన, చంద్రబాబు నాయుడు పాలన వస్తే మన పేదవాళ్ళందరూ కడుపు నిండా తిని హ్యాపీగా కష్టపడి పని చేసుకొని బతకొచ్చని ఉద్దేశంతో జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే, ఏదైతే 3 పార్టీలు కూటమి ఉందో ఎలా ఉండబోతుంది వచ్చే ఎలక్షన్లో? ఈ 3 కూటములతో ఒక కూటమి చాలా మంచి ఇదండి అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవనియండి, బీజేపీ అవనియండి, తెలుగుదేశం అవనియండి, వీళ్ళంతా ఒకటే భావన ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ వెళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి ఒక లెవెల్ అభివృద్ధి చేసి ఒక ట్రాక్ మీద లాక్కొద్దాని ఉద్దేశంతో ఈ కూటమి జరిగింది. దీనికి మాత్రం చాలా సంతోషం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉండి ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఈ కూటమిని గెలిపించాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నారండి.